హలో అండి, గుడ్ మార్నింగ్. ఈ రోజైతే సూర్యభగవానుడు దగదగలాడిపోతున్నాడు. మొన్నటి వరకు ఫుల్ వర్షం, ఈ రోజైతే చుక్కలు కనిపిస్తున్నాయి ఎండకి. పొట్టి చూడండి పడుకున్నాయి. ఇక్కడైతే ఏంటో ఇల్లు వదిలేసి వచ్చి ఇక్కడ పడుకుంటున్నాయి. లేచింది. ఓయమ్మ నాయనకు పడతాయి. ఇంత ఆరాంసగా పడుకున్నాయి చూడండి. మనం మెత్తటి పప్పుల మీద పడుకున్నా అంత హాయిగా పడుకోము. అవి చూడండి రాళ్ళల్లో రప్పలల్లో కూడా ఎంత బాగా పడుకున్నాయి. నెక్స్ట్ మనం పైకి వెళ్ళి అయితే కొన్ని వంకాయలు అయినాయి, కోసుకొచ్చుకున్నాము. ఇది భలే పెట్టింది చూడండి పక్కది పోజు. పైకైతే వచ్చేసాను. చూడండి సూర్యుడు మెరిసిపోతున్నాడు. వంకాయలు చూద్దాం. వంకాయ చెట్లకైతే చాలా పురుగు వచ్చింది. వీటి ఆకులన్నీ తీసేయాలి. ఈ పురుగుల వల్ల చీమలు కూడా వచ్చినాయి చూడండి. కొన్ని ఇంట్లో ఉన్నాయి వంకాయలు, కొన్ని ఇప్పుడు తెంపుకుందాము. డ్రాగన్ ఫ్రూట్ కూడా అయింది, దీన్ని కూడా కోసుకుందాము. ఇప్పుడైతే వంకాయలు. మన బర్డ్స్ చూసిండ్రా అరుస్తూ ఉన్నాయి. ఇంత లేతగా ఉన్నాయి చూడండి. పైనాపిల్ అయితే వచ్చేసింది. ఇది నేను ఎన్నిసార్లు పెట్టినా నాకు రాకపోయేది, ఎప్పుడు మురిగిపోవడం అలా ఉండేది. ఈసారి అయితే పర్వాలేదు, బాగానే వచ్చినాయి. ఇవి దగ్గర దగ్గర అంటే మొలుస్తాయా లేదా అని పెట్టినాను, కాకపోతే మొలిసినాయి, బాగానే ఉన్నాయి. బుడంకాయలు కోసుకుందాం రేపు. ఇది పిండి కూర, నేను ఎప్పుడైతే తినలేదు, కాకపోతే హెల్త్కి మంచిది అన్నారని అలానే ఉంచేసేదాన్ని. మన డ్రాగన్ ఫ్లవర్స్ చూడండి వస్తున్నాయి. ఇవి పోయినాయి. ఇట్లా రెడ్గా అయిందనుకోండి పోయినట్టే, వేస్ట్. ఇవి కూడా పెద్దగా అయ్యే వరకు కూడా చెప్పలేము అవి ఎన్ని వస్తాయో ఎన్ని పోతాయో అనేది. కానీ చాలా బాగా వచ్చినాయి. అసలు ఎన్ని ఫ్లవర్స్ నేను సమ్మర్లో కూడా చూడలేదు. కాయ సైజ్ మాత్రం ఇది, అందులో ఏముండదు. దొల్ల అంటారు కదా, అలా ఉంది. అది ఫ్లవర్ మాత్రం బాగానే వేసింది. ఇది ఈరోజు పైన అయితే ఇవి కొన్ని బుడంకాయలు ఉన్నాయి, రేపు కోసేసుకొని ఈ తీగ కూడా తీసేద్దాము. అరటి మొక్కలు చూడండి, ఇది బక్కగా ఎలా పెరిగిందో. తోటకూర నిన్న గాలికి పడిపోయింది. అసలు నిన్న మామూలుగా హరిహర వీరమల్లులో సుడిగాలు వస్తాయి చూడండి, అగో అట్లా వస్తుంది. హరిహర వీరమల్లు గాలి అది చూడండి, సుడిగాలిలా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకా కిందికి పోయి అయితే మన వర్క్ స్టార్ట్ చేసుకుందాం. నిన్నైతే చికెన్ పచ్చడి పెట్టాను, ఇలా ఉంది చూడండి. తీయలేదు, నేను మార్చలేదు, బోన్స్తోనే పెట్టిన. ఈరోజు మండే కాబట్టి టేస్ట్ ఎలా ఉందో చూడలేము, ఏదన్నా ఇంకా రేపు అడ్జస్ట్ చేసుకోవాల్సింది. సాల్ట్
ఒక్కటే అడ్జస్ట్ చేయడానికి వస్తుంది. ఇదిగోండి మన మొక్కలకు వచ్చిన వంకాయలు. ఇప్పుడు వీటితోటి మనం కర్రీ చేసేసుకుందాం. మన వంకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మొత్తం పచ్చిమిర్చి చేసాను. ఇక్కడైతే మన పాలు వేడవుతున్నాయి. కాఫీ తాగుదాం. కాఫీ తాగి షాప్కి అయితే బయలుదేరదాం. అన్నం కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది. అన్నం అయ్యాక హాట్ బాక్స్ వేడి ఉండడానికి ఇందులో పెట్టుకొని అయితే మనం ఇంకా షాప్కి వెళ్ళిపోదాం. పెరుగు చూడండి ఎంత మీగడ వచ్చిందో. గడ్డగా ఉంటుంది పెరుగు అయితే. ఇదంతా కలిపేసి మనమైతే బాక్స్లో వేసేసుకుందాం. అంత మీగడ ఉంటుంది. ఇంతకంతా కలుపుదాం, లేకపోతే మిక్స్ అవ్వదు. కలిపి ఇందులో అయితే వేసేసుకుందాం. ఈరోజైతే నైట్ కూడా నేను బ్లాగ్ తీస్తున్నాను. అంటే ఏ టైం వరకు ఉంటాను షాప్లో అనేది చూపిస్తాను. చూడండి మొత్తం క్లోజ్ అయిపోతున్నాయి షాప్స్. ఇప్పుడు టైం వచ్చేసి 9:35. మనము ఇవన్నీ సర్దేసి ఇంకా నెక్స్ట్ అయితే ఇంటికి వెళ్ళిపోవాలి. ఇవన్నీ అన్నీ సర్దేసే వరకు మనకు ఒక 10-15 మినిట్స్ పడుతుంది. ఇది సర్దేసి లాక్ చేసి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత మనకు ఇంటి దగ్గర మళ్ళీ సేమ్ పప్పీస్ ఉంటాయి. అది కూడా చూపిస్తాను ఈరోజు. కొన్ని వెజిటేబుల్స్, బీరకాయ, బెండకాయ, టమాటా. ఇది ఇప్పటికైతే మనం ఇది సర్దేసి ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను అక్కడ మన డాగ్స్ని చూపిస్తాను. మళ్ళీ నైట్ టైంలో కూడా ఉంటాయి. మార్నింగే కాదు, వెళ్ళిన తర్వాత కూడా మనకి వాటితో కొంచెం టైం స్పెండ్ చేసి అప్పుడు మన వరకు మనదన్నమాట. ఈరోజు ఫుడ్ పెట్టడానికి రాలేదు. నేను లాక్ చేసేటప్పుడు చూస్తూ ఉండే. ఇంకా కొన్ని బిస్కెట్స్ అయితే వేసాను. ఇది కొంచెం నాటకాలు చేస్తాను అనమాట. ఇక్కడైతే బిస్కెట్స్ వేసాను. పక్కన తీసుకొని తింటుంది. దీనికి మామూలు ఓవర్ యాక్షన్ ఉండదన్నమాట. ఇది చూడండి 5 to 10 అయినా కూడా ఇక్కడే పడుకున్నాయి. పప్పీస్ అయితే అన్నం తింటున్నాయి. వీటికి ఇక్కడ కింద క్లీన్ చేసి పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే ప్లేట్లో పెడితే ప్లేట్లలో కాళ్ళు పెట్టడం అదంతా చేస్తున్నాయి. అందుకనేసి ఇట్లా కింద పెట్టేస్తే నీట్గా చేసి సిమెంట్ పైన తినేస్తున్నాయి అన్నమాట. ఇది ఇంకా వీళ్ళ అమ్మ ఎక్కడో వెళ్ళిపోతుంది అనమాట. ఇవి పాలు తాగుతున్నాయి అని. పొట్టిదాన్ని పొట్ట చూడండి ఎలా అయిపోయిందో. అయితే ఇవి పెద్దవి ఇలా వచ్చి చేయి స్మెల్ వస్తుంటే వచ్చేసి చూస్తుంది చూడండి. ఓకే అండి, ఇంకో బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. బాయ్.